ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుడు మనల్ని ప్రేమిస్తూ చక్కటి వాగ్దానాలు ఇస్తూ మనల్ని నడిపిస్తున్న దేవుడు. ఈ రోజు వరకు ఎక్కడ మీరు పడిపోతున్నారు? ఎక్కడ తప్పిపోతున్నారు? ఏ విషయంలో కృంగిపోయారు? ఎందుకు నా జీవితం అని విసుగుదల నిరాశలు ఉన్నారా? నిస్పృహలు ఉన్నారా? చూడండి, ఈ చక్కటి మాట 147వ కీర్తన అద్భుతమైన మాట. మరి 14వ వచనంలో, నీ సరిహద్దుల్లో సమాధానం, మంచి గోధుమలు తండ్రి, నీ సరిహద్దులన్నిట్లో పీస్ ఇస్తాను. మంచి గోధుమలు అంటే మంచి గోధుమలు పుచ్చి ఉంటాయి. బ్లెస్, మంచిది ఇస్తాడు నీకు దేవుడు, మంచిది ఇస్తాడు. నీ లైఫ్ పార్ట్నర్, నీ కుటుంబం, నీ జీవితం, నీ జాబ్, ఎవ్రీథింగ్ అంటే మంచిది నీకు ఇస్తాడు. నేను మంచిది చేసే దేవుడు నన్ను అడగని చెడు చేయడానికి మంచి ఆశీర్వాదంతో నేను నింపబోతున్నాడు. ధైర్యంగా ఉండి ప్రేయర్ చేసుకో. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ అయ్యా, రోగులుంటే స్వస్థపరిచయ్యా, అప్పులు ఆర్థిక సమస్యలు తీర్చయ్యా, కోర్టు కేసులుంటే విడిపించయ్యా, గర్భఫలం లేకపోతే గర్భాన్ని తెరవయ్యా, గర్భిణీ స్త్రీలకి మంచి ప్రసవం దయచే ప్రభా. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలయ్యా, నలిగిన జీవితాలు స్థిరపరచబడాలి. ఈరోజు ఎవరెవరు ఎగ్జామినేషన్స్కి మంత్ ప్రిపేర్ అవుతున్నారో అయ్యా, ఇంటర్, డిగ్రీ, 10th, నేను ఆయా దేశాల్లో ఆయా రకాల ఎగ్జామ్స్, గ్రూప్స్, జాబ్స్, ఏ ఎగ్జామ్ అయినా మీరు తోడేయండి. జయం దయచేసి అందరి పట్ల శుభములను పడుతూ, అంతేకాక ప్రభా మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ, ఎవరి సమస్య ఏదైనా తీర్చి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. అద్భుతంగా మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను. మరి మంచి శనివారం స్వస్థత కూడిక కల్వరీ ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో సాటర్డే జరుగుతుంది. సాయంత్రం రండి, పాల్పొంది ఆదివారం మీద అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. మరి బెల్లంపల్లిలో కూడా ప్రతి సాటర్డే ఈవినింగ్ మీటింగ్ జరుగుతుంది స్వస్థత కూడిక. అక్కడ ఉండి ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. రెండవదిగా, ఎంతమంది బిడ్డలు ఈ లైవ్ చూస్తున్నారో, చేరి తినే పాట, నీ చేతి కార్యం, నీతి సూర్యుని రెక్కల కింద, మహామహుడు పాటలన్నీ వినండి, చూడండి. వీటితో పాటు 17, 18, 19 3 రోజులు బెంగళూరు. మీ అందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐటీఐ గ్రౌండ్స్, ఐటీఐ బస్ స్టాప్ దగ్గర, కేఆర్పురం, బెంగళూరు. ప్రార్థించండి. అక్కడ ఉన్న వారందరూ పాల్పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.